హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఇది డే క్యాండిల్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది డోజీ క్యాండిల్ ఫామ్ అయింది, ఒక ఇండిసిషన్ క్యాండిల్ టైప్గా. సో మార్కెట్ అప్ ఆర్ డౌన్ సైడ్ అనేది ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయినట్టుగా ఇండిసిషన్గా ఉంది. బయ్యర్స్ సెల్లర్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నట్టుగా కనబడుతుంది. సో సో ఇక్కడ మనకు నిఫ్టీ చూసుకున్నట్టయితే ఒక బిగ్ బేరిష్ క్యాండిల్ పడ్డ తర్వాత ఇక్కడ మనకు డోజీ క్యాండిల్ అవుతుంది. సో ఈ డోజీ క్యాండిల్ వీక్ అయితే 122 పాయింట్లు ఉంది. ఈ డౌన్ సైడ్ వీక్ ఏమో 79 పాయింట్స్. సో కొంత డోజీ క్యాండిల్ ఇండిసిసివ్గా ఉన్నప్పటికీ కొంత ప్రెజర్ అయితే పైన నుండి అయితే ఉంది డౌన్ సైడ్ రావడానికి. సో కొద్దిగా 22,100 దాకా, సో ఈ ఏరియా దాకా వచ్చి వెళ్తుందా అనేది చూడాలి. డే క్యాండిల్కి లో టు హై ఫిబొనాసీ డ్రా చేసినా కానీ సో మార్కెట్ అయితే ఈ ఏరియాలో ఉంది. సో మార్కెట్ అయితే మ్యాక్సిమం ఎట్ ద మ్యాక్సిమం 22,200 దాకా వచ్చి రిటర్న్ అవ్వచ్చు. సో ఇంత దాకా. సో నాకు తెలిసి అయితే ఇంకా డౌన్ అయితే రాకపోవచ్చు అనుకుంటున్నా. సో చూద్దాము. ఈ 15 నిమిషాల క్యాండిల్ చూసుకున్నట్టయితే మనకు సో ఒక ట్రెండ్ లైన్ ఆల్రెడీ ఉంది కాబట్టి సో ఇక్కడ మనకు మార్కెట్ ఏమో ఇక్కడ ఫ్లాట్గానే ఓపెన్ అయింది. నిన్నటి క్లోజింగ్ ఇది. సో ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి తర్వాత అంటే బేర్ ట్రాప్ జరిగింది. సో మార్కెట్ పైకి తీసుకెళ్ళిపోయింది. అందరు బేరిష్ అనుకున్నారు కానీ బుల్లిష్ తీసుకెళ్ళిపోయింది. మళ్ళీ ఇక్కడ నుండి ఎవరైతే ఎంటర్ అయ్యారో వాళ్ళని మార్కెట్ మళ్ళీ బుల్ ట్రాప్ చేసింది. ఈ ఏరియాలో బుల్ ట్రాప్ చేసింది, ఈ ఏరియాలో బేర్ ట్రాప్ చేసింది. ఇద్దరిని ట్రాప్ చేసేసింది మార్కెట్. ఈ సైడ్ వేస్లోనే పెట్టేసింది. కాబట్టి ఎవరైతే సో ఇక్కడ మనకు ఒకటి ట్రెండ్ లైన్ డ్రా చేసాము వన్ డే క్యాండిల్లో. సో కరెక్ట్గా ఈ ఏరియాకి టచ్ చేసేసి మళ్ళీ వెళ్ళిపోయింది. సో మార్కెట్ కొద్దిగా ఈ ఏరియాలో ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ విధంగా ఉండి పైకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉందనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ వన్ డే క్యాండిల్ చూసుకున్నట్టయితే మనకు ఇది మొన్న మనం ఆల్రెడీ ఒక పొజిషనల్గా డ్రా చేసుకున్నాము. సో మనకి బయ్యింగ్ ఛాన్స్ వచ్చిందా లేకపోతే సెల్ సైడ్ ఛాన్స్ వచ్చిందా అనేది చూద్దాము. సో ఇక్కడ మనకు ఇది ఈ రెండు క్యాండిల్స్ హై బ్రేక్ అయితే పైకి సో బై 48,223 అనేది అనుకున్నాము, టార్గెట్ ఇది అనుకున్నాము. కానీ మార్కెట్ ఆ ఏరియాకి రాలేదు. సో ఈ బయింగ్ సైడ్ ఆపర్చునిటీ రాలేదు. సో సెల్ సైడ్ ఆపర్చునిటీ వచ్చిందా అని అంటే సెల్ సైడ్ సో మనకి 47,370 సో ఈ ఏరియాలో మనకి ఆపర్చునిటీ వచ్చింది. సో మార్కెట్ వచ్చింది ఒక ఈ ఏరియా దాకా మనకైతే ఒక 474 పాయింట్లు కిందికి వచ్చింది. అదే రోజు మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. సో అటు కూడా పైకి వెళ్ళింది, కిందికి వెళ్ళింది. అంటే ఇటు బయ్యర్స్కి ఛాన్స్ ఇవ్వలేదు, తర్వాత ఇటు సెల్లర్స్కి ఛాన్స్ ఇవ్వలేదు. ఇద్దరిని ట్రాప్ చేసింది. సైడ్ వేస్గా డోజీ క్యాండిల్ తోటి ఈక్వల్గా క్లోజ్ చేసింది. సో బయర్ సెల్లర్స్ సేమ్ ప్రెజర్తో ఉన్నారు. ఒకవేళ ఇటు ఎంటర్ అయి ఉన్నట్టయితే ఇటు పైకి అయితే స్టాప్ లాస్ ఇటు కాలేదు, కానీ ఇంకా కిందికి ఉంది కాబట్టి మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలంటే 474 పాయింట్లు మనకు వచ్చి ఉండేవి. సో ప్రాఫిట్ బుక్ చేసుకుంటే ఒక 200 పాయింట్లకి ఫస్ట్ ఒక 1 లాట్ని ఎగ్జిట్, తర్వాత ఇంకొక లాట్ని 400 పాయింట్లకి ఎగ్జిట్ చేసుకుంటే సో మనకు వచ్చేది. సో ఇది మనం టార్గెట్ ఇక్కడ అనుకున్నాం 700 ఎబో పాయింట్స్. సో ఇది పొజిషనల్ ట్రేడింగ్. అది ఆప్షన్ సెల్లింగ్ కానీ ఆప్షన్ ఫ్యూచర్స్ కానీ చేస్తే మనకు ఈ విధమైనది ఉంటుంది. కాకపోతే ఎంట్రీ రోజు దొరకదు, ప్రతిరోజు ఎంట్రీ అనేది దొరకదు. ఈ ఎంట్రీ కోసం మనము వెయిట్ చేయాలి. సో ఈరోజు క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఇక్కడ అవకాశం వచ్చింది. ఇప్పుడు ఈరోజు మళ్ళీ ఫ్రెష్గా ఎంటర్ చేయాలంటే ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇదొక క్యాండిల్, ఈ రెండింటి హై బ్రేక్ చేస్తే ఎంట్రీ తీసుకుంటా, ఈ రెండింటి లోని బ్రేక్ చేస్తే సెల్ తీసుకుంటా అని క్యాలిక్యులేషన్ చేసుకుని అప్పుడు ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలి. ఇది నేను మొన్న క్యాలిక్యులేషన్ చేసుకున్నా కాబట్టి ఇక్కడికి ఎంట్రీ తీసుకున్నా. సో ఇప్పుడు ఈ రెండింటికి ఫ్రెష్ ఎంట్రీ తీసుకుంటే ఫ్రెష్ బయ్యింగ్ ఫ్రెష్ సెల్లింగ్ వస్తుంది. సో ఇది మొన్నటి ఎంట్రీనే మనం క్యారీ చేసుకుంటున్నాము. సో ఇది స్టాప్ లాస్ హిట్ అవుద్ది. ఇది ఆల్రెడీ ఎంట్రీ తీసుకున్నట్టు మనం బ్యాక్ టెస్ట్లో. సో మనకి ఇది ప్రాఫిట్ ఆల్రెడీ ఇక్కడ 2 లాట్స్ 3 లాట్స్ అంటే మనం 1 లాట్ తోటి 200 దగ్గర ఒకటి ఎగ్జిట్, 400 దగ్గర ఇంకో లాటు. సో ఇంకా ఈ టార్గెట్ వచ్చేదాకా ఇంకొక లాట్ కోసం అని వెయిట్ చేయొచ్చు. సో ఈ బయర్స్కి కానీ సెల్లర్స్కి కానీ ఛాన్స్ ఇవ్వలేదు. మళ్ళీ ఈ హైకి వెళ్ళింది అంటే 422 పాయింట్లు స్టాప్ లాస్ అనేది ఉంది. ఇంత పెద్ద స్టాప్ లాస్ని మనం హోల్డ్ చేయాల్సి ఉంటుంది. అది 1 లాట్ తోటి అయితేనే అంత కుదురుతుంది. ఎక్కువ లాట్స్ అయితే మనకి ఎక్కువ లాస్ కనపడుతూ ఉంటుంది. సో అది సెల్లింగ్లోనే లేదంటే ఫీచర్స్లోనే కుదురుతుంది. సో అయినా కానీ హోల్డ్ చేసుకున్నాము. సో ఈ స్ట్రాటజీ ప్రకారంగా
సో ఈ పొజిషనల్ స్ట్రాటజీలో ఏంటంటే మనము ఎంట్రీ కోసం అంటే ఈ 2 క్యాండిల్స్ అప్ బ్రేక్ అయితేనే ఎంట్రీ తీసుకుంటాం, లో బ్రేక్ అయితేనే ఎంట్రీ తీసుకుంటాం ఈ క్యాలిక్యులేషన్స్ ద్వారాగా. సో మనం ఈ విధంగా చేయాలి అని అనుకుంటే చాలా ఓపిక ఉండాలి. అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ స్టాక్ మార్కెట్లో మనము ప్రొఫెషనల్గా మనం తయారవ్వాలి అంటే ఫస్ట్ మన దగ్గర పేషెన్సీ బిల్డప్ చేసుకోవాలి. అంటే ఓపిక్గా మన ఎంట్రీ వస్తేనే ఎంటర్ అవుతా. సో మనం ఆ రోజు క్యాలిక్యులేషన్ చేసుకున్నాము. సో ఇక్కడ ఎంట్రీ సో వచ్చిందా అంటే ఈరోజు వచ్చింది. ఈ రెండింటి క్యాలిక్యులేషన్స్కి ఈరోజు వచ్చింది. సో ఎంట్రీ తీసుకున్నాము. సో ఎగ్జిట్ కోసం కూడా ఓపిక్గా ఉండాలి. సో ఇటు స్టాప్ లాస్ కోసం అని మనం రూల్స్ ప్రకారంగా బేస్ చేసుకుంటూ అలా ఉండాలి. సో ఈ విధమైన పేషెన్స్ బిల్డప్ చేసుకోవడానికి మనం ట్రై చేస్తేనే మనం ఇక్కడ ప్రొఫెషనల్గా మనం తుంటారు. సో మనకి స్టాక్ మార్కెట్లో మనం సక్సెస్ కావాలి అని అనుకుంటే 3 థింగ్స్ కావాలి మనకు. ఒకటి ఫస్ట్ నాలెడ్జ్ కావాలి. నాలెడ్జ్ అంటే ఈ విధంగా మనము స్ట్రాటజీ ఒకటి పట్టుకుంటాం కాబట్టి నాలెడ్జ్. తర్వాత టైం ఉండాలి మనం ఎగ్జిక్యూట్ చేయడానికి. తర్వాత మూడవది పేషెన్స్. ఆ పేషెన్స్ లేదు అని అంటే మనం ఇందులో ఎగ్జిక్యూట్ చేయలేము, దాని రిజల్ట్స్ని తీసుకొని రాలేము. సో కాబట్టి ఓపిక అనేది ఫస్ట్ డెవలప్ చేసుకోవాలి. ఎంట్రీ కోసం అని ఎగ్జిట్ కోసం అని ఒక్కోసారి ప్రాఫిట్ ఇవ్వదు. 2-3 రోజులైనా ఎంట్రీ తీసుకుంటావు పొజిషన్స్ కానీ ప్రాఫిట్ ఇవ్వదు ఆప్షన్స్లో కానీ ఇంకా దేంట్లోనైనా. కానీ అలా ఓపిక్గా ఉండాలి. ఎంట్రీ దొరకదు. ఒక 1-2 డేస్ ఎంట్రీ దొరకదు. అటు ఐడియల్గా అలా ఖాళీగా కూర్చొని ఉండగలగాలి. నాకు ఎంట్రీ రాలేదు కదా అని. అంటే నువ్వు ఏదైతే స్ట్రాటజీ నమ్ముకున్నావో దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే. సో మనకి టైం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. టైం అంటే మనకు వేరు పనులు కాకుండా దీనికోసం కొంత టైం కేటాయించాలి, ప్లస్ ఓపిక్గా కూర్చోవాలి. సో నాలెడ్జ్ని మనము ఇక్కడ ఎక్స్పర్ట్స్ ద్వారాగా మన యూట్యూబ్లో కానీ ఇంకా అందరు గైడెన్స్ తీసుకొని సో నాలెడ్జ్ని ఇంక్రీజ్ చేసుకుంటాం. సో ఈ మూడింటి బ్యాలెన్సింగ్ చేస్తుంటేనే మనకు స్టాక్ మార్కెట్ డబ్బులు ఇస్తుంటుంది. సో అలా కాకుండా ర్యాండమ్గా ఎంటర్ అవుతా ఓపిక్గా లేదు నాకు అని అనుకుంటే ఇంట్రాడేలో చేయడం వలన బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ఎంట్రీ ఎగ్జిట్లు ఎక్కువ దొరుకుతాయి మనకు. సో ఇంట్రాడేలో పొద్దుటి నుండి సాయంత్రానికి 100 ఎంట్రీలు దొరుకుతాయి. సో ఆ టైంలో మనము ఎంట్రీలు తీసుకొని ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీలు తీసుకున్న తర్వాత మనం ఒక్కోసారి ప్రాఫిట్ వస్తుంది, ఒక్కోసారి లాస్ వస్తుంది. కానీ ఆ ఇంట్రాడే చేయడం వల్ల కంప్లీట్గా ఒక స్ట్రాటజీ మీద, ఒక రూల్ బేస్డ్ మీద, డిసిప్లిన్ మీద లేము అనుకుంటే అది మనం కంప్లీట్గా ఏంటంటే ఎమోషన్స్తో ట్రేడ్ చేస్తున్నట్టు. వీక్ ఏరియా అంతా అక్కడ దొరికిపోతుంది మార్కెట్కి. సో మనము ఈజీగా రూల్స్ బ్రేక్ చేస్తాము. సో అంటే మనకు ఎమోషన్స్ అంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము. సో ఎంట్రీ తీసుకున్న తర్వాత సో స్టాప్ లాస్ దీన్ని బ్రేక్ చేస్తేనే నేను ఎగ్జిట్ అవుతా అని అనుకోవాలి. కానీ ఇక్కడ దాకా వచ్చిందంటే చాలా లాస్ కనపడ్డది కదా అబ్బాబా అని ఫియర్ అంటే భయం వచ్చేస్తుంది మనకి. లేదు అని అంటే మరి ఇటు నుండి ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత ఇంత 400 పాయింట్లు వచ్చిందంటే అబ్బా 400 పాయింట్లు మనం బుక్ చేసుకోవాలి, టార్గెట్ ఇక్కడ ఉంది కదా 400 పాయింట్లు, సో ఎర్లీగా బుక్ చేసుకుందాం అంటే ఈ ఎమోషన్స్ అన్నీ మనన్నిటిని మనం డ్రైవ్ చేస్తుంటాయి. మన ఎమోషన్స్ని కంట్రోల్ చేయగలిగే దానికి వర్కౌట్ చేయాలి. మన ఎమోషన్స్ ఏంటి, మనం ఇక్కడ క్వాంటిటీని ఎక్కువ యాడ్ చేయడం, బయింగ్ చేయడం చేస్తే ఇంకా ఎమోషన్స్ అనేవి ఎక్కువ ప్లే చేస్తాయి. మనం ఎమోషన్స్తో ట్రేడ్స్ తీసుకుంటే ఈ మార్కెట్లో మనం ఎక్కువ రోజులు సక్సెస్ కాలేము. సో క్వాంటిటీ తగ్గించుకొని ఎమోషన్స్ లేకుండా రూల్స్ బేస్ చేసుకుంటూ లాస్ వచ్చినప్పుడు లాస్ ఇచ్చుకుంటూ ప్రాఫిట్ వచ్చినప్పుడు ప్రాఫిట్ కోసం హోల్డ్ చేసుకుంటూ సో ఒక ఎమోషనల్ లెస్ ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తే మనం ఇందులో సక్సెస్ అవ్వడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. కానీ ఇది సక్సెస్ అవ్వాలంటే మనం బ్యాక్ టెస్ట్ చేసుకోవాలి చాలా ఓపిక్గా, చాలా నెలలు, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, సంవత్సరం. సో ఈ విధంగా ఏదైతే మనం నమ్ముకున్నామో దాన్ని ఒక 1 ఇయర్ దాకా సస్టైన్డ్గా ప్రాక్టీస్ చేస్తూ స్టాప్ లాస్లు ఇచ్చుకుంటూ సో ఈ విధంగా ఎంట్రీలు కూడా ఎగ్జిట్లు కూడా సో ఇలాంటి వీక్లీ బేసిస్గా కానీ ఈ విధంగా స్లోగా చేసుకుంటూ వెళ్తేనే మనం ఇందులో రిజల్ట్ చూడగలుగుతాం. లేదంటే మనకు తెలియకుండానే అకౌంట్ బ్లో అవుతుంటుంది, మళ్ళీ అమౌంట్ తీసుకొని వస్తుంటాము, మళ్ళీ ఏదో చేయాలనుకుంటాము, మళ్ళీ రూల్స్ చేంజ్ చేస్తూ ఉంటాము. సో ఒకదానికి స్టిక్ అయి ఉండము. సో ఇంట్రాడేలో చేయాలంటే మనకి ఆపర్చునిటీస్, ఎంట్రీ ఎగ్జిట్ ఆపర్చునిటీ చాలా వస్తాయి కాబట్టి మనం ఎమోషన్స్ని ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తాం కాబట్టి మనకి ఎక్కువ బిగ్ లాసెస్ వస్తుంటాయి, అకౌంట్ బ్లో అవుతుంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పేషెన్స్ బిల్డ్ చేసుకోవాలంటే మనం పొజిషనల్గా మనం ఒక వారానికి హోల్డింగ్ ఎంట్రీలు వెతుక్కోవడం అనేవి చేస్తూ ఉంటే మనకి ఓపిక అనేది మనకి వస్తుంది. ఈ విధంగా వెయిట్ చేయడం వల్ల ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా చూసుకున్నట్టయితే
22,335 దగ్గర ఉంది. సో మనకి ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఇక్కడ 22,000 దగ్గర ఉంది. సో ఇటు సైడ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 22,800 దగ్గర ఉంది మనకి. సో మార్కెట్ ఈ రేంజ్లో సైడ్ వేస్ ఉంచే ఆస్కారం ఉంటుంది. సో మార్కెట్ బయ్యర్స్కి ఛాన్స్ ఇవ్వట్లేదు, సెల్లర్స్కి ఛాన్స్ ఇవ్వట్లేదు. సో ఈ విధంగా కానీ ఒక ఓవరాల్గా ఇక్కడ చూసుకున్నట్టయితే పుట్ కాల్ రేషియో 0.75 అంటే బేరీ సిగ్నల్ అయితే ఉంది. సో చూద్దాము మార్కెట్ కిందికి వస్తుందా అనేది. ఇప్పుడు ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, ప్లస్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకున్నట్టయితే మనకి పుట్ కాల్ రేషియో 0.66 ఉంది. సో అంటే బేరిష్ అనేది ఎక్కువ ఉంది, బేరిష్నెస్. మార్కెట్ కొద్దిగా డౌన్ రావడానికి ఛాన్స్ అవుతుంది ఇంకొక 500 పాయింట్స్ దాకా. అంటే మనం ఇక్కడ చూసుకున్నట్టు 300 అట్లీస్ట్ 300 పాయింట్స్ అన్న డౌన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. 47,000 దాకా, లేదు అని అంటే 46,800. సో ఈ ఏరియా దాకా వచ్చి మళ్ళీ రివర్స్ అయ్యడానికి ఛాన్స్ అయితే ఉండాలి. సో ఇక్కడ నాస్డాక్ అమెరికన్ మార్కెట్ చూసుకున్నట్టయితే చాలా బుల్లిష్ క్యాండిల్ అయితే ఏర్పడ్డది. డోజీ క్యాండిల్ ఇక్కడ కిందికి వచ్చేసి మళ్ళీ రివర్స్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ S&P 500 అమెరికన్ మార్కెట్ చూసుకున్నట్టయితే సో మొన్నటిది మార్కెట్ సైడ్ వేస్గా ఉంది. సో సైడ్ వేస్గా ఒక డోజీ క్యాండిల్ లాగా ఫామ్ అయిపోయింది, తర్వాత ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మళ్ళీ అప్ ట్రెండ్ అయితే తీసుకుంది. సో మన ఇండియన్ మార్కెట్ కూడా అప్ ట్రెండ్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది బయర్స్. డౌ జోన్స్ అమెరికన్ మార్కెట్ కూడా చూసుకున్నట్టయితే 15 నిమిషాల క్యాండిల్. సో ఇక్కడ మొన్నటిది మార్కెట్ కొంత సైడ్ వేస్గా డోజీ క్యాండిల్ లాగా ఫామ్ అయింది, కిందికి వచ్చింది, పైకి వచ్చింది. సో బయర్స్ సెల్లర్స్కి అవకాశం ఇవ్వలేదు. సో నిన్నటి మార్కెట్ చూసుకున్నట్టయితే ఒక ఫ్లాట్గానే ఓపెన్ అయ్యి మార్కెట్ అప్ తీసుకొని వెళ్ళింది. సో ఇక్కడ నాస్డాక్ 100 కూడా చూసుకున్నట్టయితే మొన్నటి మార్కెట్ సో సైడ్ వేస్, కంప్లీట్ సైడ్ వేసే ఉంది. సో మూమెంటం అయితే బోత్ బయర్స్ సెల్లర్స్కి అవకాశం ఇవ్వలేదు. సో నిన్న మార్కెట్ చూసుకున్నట్టయితే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి సో ఒక అప్ ట్రెండ్ అయితే తీసుకుంది. ఓవరాల్గా మనం ఇక్కడ మాట్లాడుకుంటే ఈ స్టాక్ మార్కెట్, ఈ ట్రేడింగ్ అనేది ఒక ఎమోషనల్ గేమ్. సో ఎవరైతే ఎమోషన్స్తో ఎక్కువ ట్రాప్ అవుతుంటారో సో వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ లాస్ట్ 6 మంత్స్లో మనకు ఏదో ఒక రోజు నుండి అయినా మనకు ట్రాప్ అయిపోయి ఎక్కువ లాసెస్లోకి వెళ్ళిపోయారు అని అంటే దే హ్యావ్ టు థింక్ అబౌట్, అంటే కొద్దిగా స్ట్రాటజీని చేంజ్ చేయటమా, లేకపోతే సైకలాజికల్ పర్స్పెక్టివ్లో ఆలోచించేసి కొద్దిగా స్ట్రాంగ్ మైండ్ సెట్ తోటి రూల్స్ని సెట్ చేసుకోవడానికి మధ్యలో గ్యాప్ ఇవ్వడం, పేషెన్స్ని బిల్డప్ చేసుకోవడం మీద ఫోకస్ చేయాలి. ప్రాఫిట్ అనే మైండ్ సెట్ని తీసేయాలి. రోజు ట్రేడ్ చేయాలి అనే మైండ్ సెట్ని కూడా తీసేయాలి. సో చాలా లాంగ్ టర్మ్ దూరదృష్టితోటి తీసుకుంటూ స్టెప్ చేసుకుంటూ కొద్దిగా స్టెప్ బై స్టెప్ వీక్లీగానా, మంత్లీగానా, క్వార్టర్లీగానా ప్రాఫిట్లకు తీయటానికి ట్రై చేయాలి. అది స్లోగా వస్తాయి. సో అడావుడగా ఎక్కువ ఎమోషన్స్ తోటి ట్రేడ్ చేస్తే, ఎమోషన్స్ తోటి ఇన్వాల్వ్ అయితే మనం బిగ్ లాసెస్లో అందులో ట్రాప్ అయ్యి ఆ ట్రాప్ నుండి బయటికి రాకుండా ఉంటాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్ని చేంజ్ చేయడానికి ట్రై చేసుకోవాలి, మనని మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. సో అది ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో నెక్స్ట్ మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.